ఈ 3 రాసుల వారికి నాగపంచమి అదృష్టాన్ని ఇస్తుంది. ఊహించని ధనలాభం కలుగుతుంది. కొన్ని రాసుల అదృష్టం శ్రావణ మాసంలో వచ్చిన నాగ పంచమితో ప్రకాశిస్తుంది. ఆగస్టు 9న నాగ పంచమి వచ్చింది. ఈ రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్ర పరంగా నాగ పంచమి రోజు అనేక గ్రహాల కలయిక కూడా ఉంది. శుక్రుడు, బుధుడు, కుజుడు, గురు గ్రహాల కలయిక కూడా ఉంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇక శని కూడా కుంభ రాశిలో ఉండడం వల్ల శశ రాజయోగం ఏర్పడుతుంది. సింహ రాశిలో శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు. అదే సమయంలో రాహువు మీన రాశిలో, కేతువు చంద్రుడికి చెందిన కన్యా రాశిలో ఉన్నారు. నాగ పంచమి రోజున సిద్ధయోగం, రవియోగం తో పాటు హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. నాగ పంచమి నాడు శని, గురు, బుధ, కుజుడు, సూర్యుడు, శుక్రుడి సంచారంతో ఏ రాశులపై ధన వర్షం కురిపించబోతున్నారో తెలుసుకుందాం. సింహరాశి. సింహరాశిలోనే 2 శుభయోగాలు ఏర్పడ్డాయి. నాగ పంచమి నాడు శుక్రుడు, బుధుడు, బృహస్పతి అంగారకుడు, సూర్యుడు, శని సంచారం, శుభయోగం ఏర్పడటం సింహరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జీవితంలో కష్టాలు క్రమంగా తీరడం ప్రారంభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. మీ పోరాటం మీ కెరీర్లో ఫలిస్తుంది. పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి శని, శుక్ర, గురుంగారకుడు, బుధుడు, సూర్యుని సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు మీ స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. ఇంట్లో ఆనందం, శాంతి ఉంటుంది. అదే సమయంలో మీరు మతపరమైన కార్యకలాపాలపై కూడా ఆసక్తిని కలిగి ఉంటారు. మేషరాశి. నాగ పంచమి రోజున శుభయోగాలు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి అంగారకుడు, శని కదలికలు మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. కొంతమంది ఆస్తిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులు అనేక కొత్త పనులు పొందుతారు. మీరు చిన్న సమస్యలను సులభంగా అధిగమిస్తారు. ప్రేమ జీవితంలో రొమాన్స్ కూడా అలాగే ఉంటుంది. ఊహించని ధనలాభాలు కూడా ఉండవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.